కానీ మీకు పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు కూడా సడన్గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా ఇప్పుడు కష్టాల్లో ఉంది, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈ టైంలో టఫ్ పర్సన్స్ కావాలని చెప్పి మన దగ్గరికి టికెట్ ఇవ్వడం జరిగింది. మనల్ని అప్రోచ్ అయ్యి ముందు నుంచి కూడా మనకు చెప్తూ వచ్చారు మీకు టికెట్ ఇస్తామని. కానీ ఎప్పుడైతే వాళ్ళ అధికారం కోల్పోయారో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మీద అనేక కేసులు బయటకు రావడం, వాళ్ళు చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు, భూ కబ్జాలు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ ఇట్లాంటి అనేకంగా బయటకు రావడం అనేది కొంచెం డిస్టర్బింగ్గానే ఉంది. ప్రజలందరూ కూడా ఇవన్నీ జరిగినాయా ఈ కాలంలో అన్నట్టు. అయితే ఒకటి ఏమవుతుందంటే ఇట్లాంటి దందాలు కానీ, ఫోన్ ట్యాపింగ్లు కానీ అందరికీ తెలిసేటట్టు చేయరు కదా పార్టీలో ఉన్నంత మాత్రాన. కొద్ది మందికో తెలుసు, వాళ్ళకు కోటరీ ఉంటుంది, వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి మీద అయితే వస్తున్నాయో కొద్ది మంది మీదనే వస్తున్నాయి కానీ పూర్తిగా అందరి మీద రావట్లే. కానీ అదంతా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ అనేది. కాబట్టి మనం ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన మనకి అవన్నీ జరుగుతున్నాయని తెలియాలన్న రూల్ ఏం లేదు కదా. పైగా ఇప్పుడు బయటకు వస్తున్నప్పుడు మనం కూడా ఆ పార్టీ ప్రతినిధిగా, ఆ పార్టీ నుంచి వస్తున్న అభ్యర్థిగా వచ్చి ఏమని ఓటు అడగాలి. వాళ్ళే అడుగుతారు కదా, మీ వాళ్ళే లిక్కర్ స్కామ్లో ఉన్నారు, మీ వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంత అవినీతి విషయంలో అని అడిగినప్పుడు మనం ఏమని సమాధానం చెప్తాం అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి టికెట్ అనౌన్స్ చేయగానే వితిన్ 48 అవర్స్లో మీరు రిజిగ్నేషన్ ఇవ్వడము, మెయిన్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి మీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో? అంటే ఒకటి మనకి టికెట్ అనౌన్స్ చేసింది March 13th రోజు. మనము నిర్ణయం తీసుకుంది వద్దనుకున్నది March 29. చాలా రోజులు గ్యాప్ ఉంది. ఈ మధ్యలో మేము జరుగుతున్న పరిస్థితులు అబ్జర్వ్ చేయడం కానీ, ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యేల సహకారం ఎట్లా ఉంది, తర్వాత ఎంతమంది మనతో కలిసి వస్తున్నారు, ఇవన్నీ ఆలోచించాము. తర్వాత ఒకటి మనము ఏదైతే అనుకుంటున్నాం, మీరు అడిగారు కదా అందరిలో ఇచ్చారని చెప్పి, ఒకటి ఏంటంటే ఉద్యమకారులని వాళ్ళు కొందరు ఇంకా ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీలో కూడా చాలా మంది ఆశావాహులు ఉంటారు. అందరికీ టికెట్లు రావు. ఓన్లీ ఏంటంటే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా సర్వేస్ చేయించుకుంటారు, చాలా ఫ్రీక్వెంట్ సర్వేస్ చేయించుకుంటారు. అందులో మన పేరు బాగుంది, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళైతే ఫేర్ ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మన పేరు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే రాదు వాళ్ళు డెఫినెట్గా కూడా కొంచెం ఆవేదన చెందుతారు, కొంచెం అసంతృప్తితో ఉంటారు. అది టైం గడిచిన కొద్దీ వాళ్ళు కూడా మనతో కలిసి. అంటే కడియం కావ్య అందరిలో కలుపుకోపోవడంలో ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి ఈ పరిస్థితి బీఆర్ఎస్లోకి వచ్చింది అనేది టాక్ నడుస్తుంది. వాస్తవమైనది లేదు, పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మనకి టికెట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే నుంచే మేము స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఎక్స్ఎమ్మెల్యేస్ ఎవరినైనా వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళని కలిసాను. ఎవరు లేరో వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నామని చెప్పడం, అదంతా అయింది. కలవడం వారికి జరిగిపోయింది. జరిగినాక కూడా మనము సమీక్ష సమావేశాలు పెట్టుకుందాం, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టుకుందామంటే వాళ్ళు ఎవరో కూడా మనకి డేట్ ఇవ్వని పరిస్థితి. సో తర్వాత చాలా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేసేది ఉంది. ఎందుకంటే మనది చాలా ఫస్ట్ అనౌన్స్ చేస్తాం, ప్లస్ అందులో కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు, అప్పటికి బీజేపీ కూడా చేయలేదు. అయినా అటువంటి పరిస్థితుల్లో మనకు ముందు వచ్చినప్పుడు మనం క్యాంపెయిన్ అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు అంత నమ్మకం పెట్టుకొని మీకు మొదటిగానే టికెట్ అనౌన్స్ చేసింది. ఎందుకంటే మీరు కొత్తగా పొలిటికల్గా వస్తున్నారు. ఎందుకంటే సరే మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అనేది పొలిటికల్ ఓకే, బట్ మీరు వచ్చేది పొలిటికల్గా ఫస్ట్ టైం. కానీ ఎదురులోనే కొంత ఇబ్బంది, అంటే కొంత పబ్లిక్లో కూడా నెగిటివిటీ పోతుంది కదా. ఎందుకంటే పార్టీ క్యాడర్ కూడా కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళని ఎలా కౌంటర్ చేయబోతున్నారు? అయితే ఓటర్స్కి వాళ్ళు న్యూట్రల్ ఉంటారు, వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు. కానీ ఒక ఇంటెలెక్చువల్గా, ఒక డాక్టర్గా, ఒక మహిళగా నా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదొక క్లీన్ స్టార్ట్అప్ నేను చేయాలని అంటే అన్ని రోజులు కూడా ఆలోచించుకోవడం జరిగింది. లేదా అసలు చేయాలా వద్దా అన్న మీమాంసలో ఉండిపోయినాము. తర్వాత ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వద్దనుకొని బయటికి వచ్చినాము. జస్ట్ లెటర్ ఇచ్చినాం, బయటకు కూడా రాలే అప్పటికి పార్టీ నుంచి. అయినా కూడా మేము అట్లా జస్ట్ లెటర్ ఇచ్చి నేను చేయను, విత్డ్రా అవుతున్నా అని చెప్పిన వెంటనే ఎవరైతే అంతకుముందు మమ్మల్ని కలవడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టిందో వాళ్ళందరూ ఐకమత్యంగా ఒక చోట చేరి మా మీద అనేక నిందలు మోపిళ్ళు. ఎవరైతే మా మీద మాటలు అన్నారో అసలు వాళ్ళకి మా పేరైతే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఏమంటారు, అవినీతి ఆరోపణలు కానీ, ఎటువంటి పెట్టి కేసెస్ కానీ కడియం శ్రీహరి గారి మీద 35 ఏళ్ల నుంచి ఉన్నాడు ఆయన రాజకీయాలలో. అట్లాంటి సందర్భంలో అట్లాంటి మరక అనేదే లేదు, మచ్చలేని నాయకుడు అనేది పేరు ఆయనకి. అట్లాంటి సందర్భంలో కూడా మనల్ని బయటకు వచ్చి అన్నారు. మరి అదే ఉత్సాహం మాతోటి క్యాంపెయినింగ్ చేయించేటప్పుడు, లేకపోతే సమావేశం నిర్వహించుకుందాం అన్నప్పుడు చేస్తే మేము బయటికి రావాలా వద్దా అన్నది ఇంకొన్ని రోజులు. అంటే మీరు చూసిన దాన్ని బట్టి ఎక్కడ పొరపాటు జరిగిందని మీరు అనాలిసిస్ చేస్తున్నారు? చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గత 10 ఏళ్ళుగా మేము
అధికార పక్షంలో మా గన్పూర్లో ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలో చూసుకుంటే 7 నియోజకవర్గాలలో 6 కాంగ్రెస్ వచ్చింది, డాడీ మాత్రమే గన్పూర్ బీఆర్ఎస్ నుంచి వచ్చింది. అది ఏంటంటే కేవలం గార్డియన్స్ అయితేనే అభివృద్ధి పనులు చేస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు. ప్లస్ చేశారు ప్రజలు. ప్లస్ మా డాడీ కూడా చూశారు, ఏదైనా చిన్న పని స్టార్ట్ చేద్దామన్నా కూడా కొంచెం స్లోగా అభివృద్ధి జరుగుతుందా లేదా, మనం చేయగలమా లేదా అన్న డౌట్ తనకు వచ్చింది. సో 10 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు. మా కార్యకర్తలు చూసుకుంటే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్రే వహించారు. రానున్న 5 ఏళ్ళు కూడా మళ్ళీ అదే ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి అని చెప్పి కార్యకర్తల గురించి ఆలోచించారు. తర్వాత గన్పూర్ అభివృద్ధి గురించి ఆలోచించారు. తర్వాత ఇంటర్నల్ విషయంలో కనుక చూసుకుంటే మన బీఆర్ఎస్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది కార్యకర్తలు కానివ్వండి. సో ఇదంతా కూడా సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేదు. ఇవన్నీ విషయాలు చూసుకున్నారు. ప్లస్ మనము వెళ్ళడమే ఒక అంటే ఇంత ఎంపీ అనేది చాలా డిసైడెడ్ జాబ్. సో అట్లాంటి పెద్ద స్థాయిలో ఒక మంచి పొజిషన్లో మనం వెళ్ళాలి అంటే ఒక క్లీన్ పర్స్పెక్టివ్ తోటి, క్లీన్ ఇమేజ్ తోటి మనం వెళ్ళాలి. ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్న పార్టీ ఇప్పుడే ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది, కేసులు అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి ఎందుకు అని చాలా రకాల అంటే పొలిటికల్లో అనేది అది కామన్. అది ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అధికారం దిగిపోయినాక ఖచ్చితంగా వారిపై కేసులు అవి ఇవి ఉంటాయి. సరే, దట్ ఇస్ కామన్ అది. కానీ మీ ఎంట్రీ అనేది కొంతమంది అపోజిషన్ వాళ్ళు కూడా చాలా వరకు నెగిటివ్గా చెప్తున్నారు. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు. ఆనాడు కడియం శ్రీహరి ఉన్నటువంటి సమయంలో అందరితోటి కలుపుకొని వెళ్ళేవారు. కానీ కావ్య వచ్చిన తర్వాత పార్టీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, ఎస్పెషల్ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఫాదర్ అప్పటి నుంచి బీఆర్ఎస్ ఉన్నారు, మీరు కూడా బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చారు పొలిటికల్గా. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి మారిపోయింది. అప్పుడు అంటే ఇంటర్నల్ సమస్యలు బీఆర్ఎస్ వాళ్ళు అవును. ఇప్పుడు ఒకటి ఏంటంటే అప్పుడు గుర్తుకు రాలేదా, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అని అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏదైతే అన్ని బహిర్గతం అవుతున్నాయి మన మీడియా, ప్రధాన మీడియాలలోనే పెద్ద పెద్ద అక్షరాలతోటి మనం రోజు ఒక ఐటమ్ చూస్తున్నాం. ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో మనకు అంతకుముందు తెలుసా, ఇప్పుడే తెలిసిందా, ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయను అని అన్నానో, ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నాకు పర్సనల్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ చాలా వచ్చినాయి. ఎందుకు అంటే మీరు ఆ పార్టీలో ఉండి ఇన్ని రకాలుగా మనం 10 ఏళ్ళ నుంచి చూసినాము, మాకు మీరు అందులో నుంచి బయటకు రా, మీరు ఈ పార్టీ నుంచి ఎందుకు చేస్తున్నారు అని ఫీలింగ్ ఉండే. బట్ ఇప్పుడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి నాకు చాలా మెసేజెస్ వస్తుంది. అంటే దాన్ని బట్టి ఏంది, ఎవరు మనల్ని నిందలేస్తున్నారో, ఎవరు మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనల్ని అంటున్నారు అంతే తప్ప కామన్ పీపుల్ అయితే వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు కదా మనల్ని. ఎస్, ఓకే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయానికి వద్దాము. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు మీరు? అయితే 6 గ్యారెంటీలు కూడా అన్ని ఇనాగ్రేషన్ అయిపోయింది, స్టార్ట్ అయింది. అయితే ఏమైంది, మన అసెంబ్లీ ఎన్నికలకి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి మధ్యలో జస్ట్ 3 నెలల గ్యాప్ వచ్చింది. వాళ్ళు ఏదైతే ప్రతి శాఖకి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టుకుందాము, ఇంకా ఎట్లా ముందుకెళ్దాము అని ఆలోచించుకునే లోపే వాళ్ళు ఈ ఎలక్షన్స్ కోసం తిరగడం అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇన్ఛార్జ్గా, ఇవన్నీ వాళ్ళు పొలిటికల్గా కూడా చూసుకోవాలి కదా. సో ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. ప్లస్ ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది ప్రతి పథకానికి. అవి ముందు రానున్న 5 ఏళ్లలో మాత్రం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారు. ఎస్, అంటే 100 రోజుల లోపే ఓన్లీ ఇంప్లిమెంటేషనే కాదు, ఖచ్చితంగా ప్రజలకు కూడా లబ్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. రైతు బంధు సంబంధించినటువంటి సమస్య కూడా ఎక్కువ ఉంది. ప్లస్ ఇంకోటి వాటర్ సంబంధించినటువంటి ఇష్యూ, రైతు